అధ్యక్ష, మొదటి ప్రశ్న లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం లేదండి. మూడో ప్రశ్న నాట్ అప్లికబుల్ అధ్యక్ష. ఓకే అండి. వంశీకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలో, ఉమ్మడి విశాఖపట్నంలో ఎన్నో కంపెనీలు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువత ఏదైనా ఉద్యోగం కావాలంటే ముఖ్యంగా హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇంకొక సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నంలో ఎన్నో సుమారు కొత్త 15 సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ అక్కడ రాబోతూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక పెద్ద స్టీల్ కంపెనీ కూడా నక్కపల్లి ప్రాంతం రాబోతుంది అధ్యక్ష. సో ఇవాళ చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో ఒక భయం ఉండేది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందని ఆ భయం నుంచి ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇవాళ విశాఖపట్నం వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కానీ, అంతకన్నా లోకేష్ గారు అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉద్యోగాలు చేసుకుని, ఉత్తరాంధ్రాలు ఉద్యోగం చేసుకునే విధంగా అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, మనకి విశాఖపట్నంలో కారిడార్ కింద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తాం అధ్యక్ష. సభ్యులు చెప్పినట్లు మనకి ఎస్ఐపిబి నుంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, స్పెసిఫిక్గా విశాఖపట్నంకి దాదాపు అన్ని శాఖల కింద అధ్యక్ష 128,931 కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఇవన్నీ ఆల్రెడీ క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేది. దాదాపు 138,498 ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉంది అధ్యక్ష అక్కడ. ఇదే కాకుండా పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది అధ్యక్ష. దాని కింద మనకు అన్ని శాఖల కింద 99,747 crores ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చి 2,13,382 రాబోతా ఉంది అధ్యక్ష, స్పెసిఫిక్లీ టు వైజాగ్. సో ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ లోకేష్ గారు ఐటీకి సంబంధించింది చాలా కంపెనీసే కాకుండా మిగతా శాఖల కింద ఉండే లైక్ ఇండస్ట్రీస్లో ఆర్సిలర్ మిత్తల్ అనుకోండి, పక్కన వైజాగ్ కింద ఉండే అనకాపల్లిలో దాదాపు 130,000 కోట్ల పెట్టుబడులు వస్తూ ఉండేది. అది వితిన్ 45 minutesలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. సో ఇవన్నీ కూడా విశాఖపట్నంకి వస్తూ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1478 అండి, రెవెన్యూ మినిస్టర్ గారు. కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సుందర్ విజయ్ కుమార్ గారు ఇది ప్రశ్నకు అధ్యక్ష. ఏ ప్రశ్నకు అధ్యక్ష? 10/2/2026 తేదీ నాటికి 32,970 కేసులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష 2005 వరకు 4 కేసులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. సుమారు 10,065 రోజులు, అంటే 27 సంవత్సరాల 7 నెలలు అధ్యక్ష. దాంట్లో బి ప్రశ్నకు అధ్యక్ష 2006 నుండి 2010 వరకు అధ్యక్ష 204 కేసులు అధ్యక్ష. 2011 నుంచి 2015 వరకు అధ్యక్ష 1,809 కేసులు అధ్యక్ష. 2016 నుండి 2020 వరకు అధ్యక్ష 17,291 కేసులు అధ్యక్ష. 2021 నుంచి 2025 వరకు అధ్యక్ష 12,434 కేసులు అధ్యక్ష. 2026 నేటి దాకా అధ్యక్ష కేవలం 1,228 కేసులు అధ్యక్ష. అనుబంధం జత చేయడం అధ్యక్ష. అధ్యక్ష, సి ప్రశ్న అధ్యక్ష, ప్రతి జిల్లాకు ఒక అనుసంధాన అధికారి, లైజన్ ఆఫీసర్ ప్రభుత్వం నియమించింది అధ్యక్ష. వారు గౌరవ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులకు మరియు జిల్లా పరిపాలనతో పాటు అనుసంధానం చేస్తూ ఉంటారు అధ్యక్ష. మరియు డబ్ల్యూపీఓ రాతపూర్వకంగా సూచనలు మరియు ప్రతివాద అఫిడవిట్ల నిర్ణీత సమయం దాఖలు చేయడానికి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసు